పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఇక పండుగ వాతావరణం ఉన్నది అక్కడ. జూబ్లీ హిల్స్ పోతే పండుగ వాతావరణమే. నిన్నటి రోజున నేను జూబ్లీ హిల్స్ పోయినా. అయితే మిత్రులారా, అక్కడ మరి నేను క్లియర్గా చెప్పినా, ముందుగానే చెప్పినా, టికెట్లు ఎవరెవరికి వస్తాయో క్లియర్గా చెప్పినా. 2 టికెట్లు అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టే. మూడో టికెట్ కూడా మనం చెప్పిందే కన్ఫామ్ అవుతుంది, అందులో నో డౌట్. మరి ఎవరెవరికి టికెట్లు రాబోతా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉన్నదనేది నేను ఈ యొక్క చిన్న విశ్లేషణలో చెప్తా మిత్రులారా. ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నేను ముందుగానే చెప్పినట్టు ఏంటంటే, నెంబర్ 1 కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరికి వస్తుంది చెప్పిన అంటే, నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్కి వస్తుందని చెప్పిన. అందులో నో డౌట్ నవీన్ యాదవ్ పేరు కన్ఫామ్ చేయబోతా ఉన్నది అధిష్టానం, ఇందులో నో డౌట్. ఇక ఏ అజారుద్దీన్ ఆదని పక్క జరిపింది, క్లియర్గా ముందే చెప్పిన. ఇక దిల్ రాజులు, ఆ రాజులు, ఈ రాజులు ఎవ్వరు లేరు, అందులో నో డౌట్. క్లియర్ కట్గా నవీన్ యాదవే. ఇక లేకపోతేనో మాజీ మేయర్ హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ రామోహన్ గీమోహన్ ఎవ్వరు లేరు, అందులో నో డౌట్. నవీన్ యాదవే అక్కడ స్థానికంగా గట్టిగా ఉన్నాడు, ఆయనకే టికెట్ ఇవ్వబోతోంది. ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నికలో గెలవాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు అడుగు వేయబోతా ఉన్నది. మా మీద వ్యతిరేకత లేదు, మేము ఏ ఎలక్షన్ అయినా నెక్స్ట్ గెలుస్తాం అనే ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది మిత్రులారా. ఇక పోతే రెండవది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కూడా మనం ముందు చెప్పి ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్లో ఇద్దరు ఉండేది. గతంలో స్టార్టింగ్లో ఏమంటే కేటీఆర్ భార్యను నిలబెడతానన్నారు. ఇదంతా ఒట్టిదే, నేను క్లియర్గా చెప్పిన, గతంలోనే చెప్పిన. ఇప్పుడు ఎక్కడ కేటీఆర్ భార్య పేరు ఎక్కడన్నా వచ్చిందా? ఇంకొక పోతే నెక్స్ట్ ఏంటంటే, ఇద్దరి మధ్యలో పోటీ ఉండే. వజ్రనాథ్ అంటే మాగంటి గోపీనాథ్ బ్రదర్ వజ్రనాథ్, మాగంటి గోపీనాథ్ భార్య సునీత. సో మాగంటి సునీతకే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పిన నేను అప్పుడు. సో మాగంటి సునీతకే ఈ యొక్క టికెట్ దక్కుతా ఉన్నది. మొదట్లో కొంత మాగంటి సునీత వెనుకంజలో ఉండే, వజ్రనాథ్ కొంత ముందుకు పోయి ఉండే. మరి ఏమైందో ఏందో, మరి ఇప్పుడు కోఆపరేట్ చేస్తాడా మాగంటి సునీతకు లేదా అనేది కూడా చూడాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మాగంటి సునీతకు టికెట్ ఇవ్వాలి, ఆడ గెలవాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ దృఢ సంకల్పంతో ఉన్నది. బీఆర్ఎస్ నుంచి టికెట్కు దాదాపు ఆల్మోస్ట్ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకే కన్ఫర్మ్ చేయబోతుందనే సంకేతాలు బయటకు వచ్చినాయి. ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఈ రెండు అయిపోయినాయి. ఇక పోతే భారతీయ జనతా పార్టీ బీజేపీ, నేను ముందు నుండి చెప్తున్నా, అక్కడ లంకేలా ఉన్నాడు, అలాగే కొంపెల్లి మాధవలత ఇద్దరున్నారు. సో మొదట్లో కొంపెల్లి మాధవలత పేరు రాలేదు, కానీ మధ్యలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ పేరు మాత్రమే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఉప ఎన్నికలలో వినబడతా ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఒకవేళ ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలంటే ఖచ్చితంగా కొంపెల్లి మాధవలతనే నిలబెట్టాలని డిమాండ్ కూడా ఉన్నది. సో కొంపెల్లి మాధవలతనే నిలబెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. సో ఈ ముగ్గురి మధ్యలోనే ప్రముఖమైన పోటీ ఉండబోతా ఉన్నది. మరి గతంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది ఒక చిన్న విశ్లేషణ మిత్రులారా. 5 నిమిషాల వీడియో, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మిత్రులారా, గతంలో చూసుకున్నట్టయితే 2023లో మాగంటి గోపీనాథ్కు 80,549 ఓట్లు వచ్చినాయి. రెండో ప్లేస్లో అజారుద్దీన్ 64,212 ఓట్లలో ఉన్నాడు. అజారుద్దీన్ని పక్కా జరిపారు, ఎందుకంటే అవినీతి ఆరోపణలలో ఉన్నాడు అజారుద్దీన్. సో పక్కా జరిపేసారు. సో ఈ ప్లేస్లో నవీన్ యాదవ్, గతంలో నవీన్ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఇండిపెండెంట్గా బాగానే ఓట్లు వచ్చినాయి. అలాగే ఎంఐఎం నుంచి వెళ్ళి 40,000కు పైగా ఓట్లు వచ్చినాయి ఎంఐఎంలో నిలబడ్డప్పుడు. సో కాబట్టి అతనికి కొంత ఎంఐఎంతోని సంబంధాలు, అంటే మైనార్టీ ఓట్లతో కొంచెం సంబంధం ఉన్నది. అలాగే హిందువుల ఓట్లు కూడా పడతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇండిపెండెంట్గా కూడా మంచి ఓట్లే వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కే కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నవీన్ యాదవ్కు టికెట్ కన్ఫర్మ్ చేయబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆయనకు ఆ సంకేతాలు ఇచ్చి ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేశాడు. సో అట్లాగే సో ఇక్కడ అజారుద్దీన్ పని అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. సో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక మిత్రులారా. సో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఉండే జూబ్లీ హిల్స్లో. దానికంటే ముందు 2018లో జరిగిన ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నిలబడ్డాడు. 68,979 ఓట్లు వచ్చినాయి.
రెండో ప్లేస్లో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి రెండో ప్లేస్లో విష్ణువర్ధన్ రెడ్డి. సో ఇక ఇక్కడ ఇండిపెండెంట్ నవీన్ యాదవ్ మూడో ప్లేస్లో ఉన్నాడు. అంటే నవీన్ యాదవ్ ఫస్ట్ నుంచి అక్కడ పోటీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం మాత్రము అక్కడ నవీన్ యాదవ్ కనబడలేదు. అయితే ఇది 2018 ఎలక్షన్ వల్ల. నెక్స్ట్ 2014 ఎలక్షన్ ఒకసారి చూసినట్టయితే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే అక్కడ టీడీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే మొదటగా మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి టీడీపీ మనిషి. జూబ్లీహిల్స్లో కొంత టీడీపీ ప్రాబల్యం ఉంటుంది, అందులో నో డౌట్. తర్వాత రెండో ప్లేస్లో ఎంఐఎం అభ్యర్థి 41,650 దగ్గర 42,000 ఓట్లు వచ్చినాయి నవీన్ యాదవ్. ఇక మూడో ప్లేస్లో విష్ణువర్ధన్ రెడ్డి, అంతకుముందు రెండో ప్లేస్లో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి మూడో ప్లేస్లో ఉన్నాడు. సో అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి మార్క్ కూడా కొంత ఉన్నది అనేందుకు నేను చెప్తా ఉన్నా. ఇక పోతే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి 2009లో జరిగిన ఎలక్షన్లలో విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్. రెండో ప్లేస్లో మహమ్మద్ సలీం రెండో ప్లేస్లో ఉన్నారు, టీడీపీ ఉన్నది. ప్రజారాజ్యం పార్టీ మూడో ప్లేస్లో ఉండే అక్కడ. సో అంటే అక్కడ టీడీపీ ప్రాబల్యం ఉన్నది, విష్ణువర్ధన్ రెడ్డి ప్రాబల్యం ఉన్నది, అలాగే నవీన్ యాదవ్ ప్రాబల్యం ఉన్నది అనేది క్లియర్గా కనబడతా ఉన్నది. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ అనేది అక్కడ పిక్చర్లో కనబడలేదు. ఐదర్ కాంగ్రెస్ కనబడ్డది, ఓసారి టీడీపీ కనబడ్డది, బీఆర్ఎస్ కనబడ్డది. మరి ఎవరు గెలుస్తారు అనేది ఒక చిన్న విశ్లేషణ మిత్రులారా. సో ఆ విశ్లేషణ మీ అందరికీ నేను చెప్పబోతా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే నెంబర్ 1 కాంగ్రెస్, నెంబర్ 2 బీఆర్ఎస్, నెంబర్ 3 బీజేపీ, తర్వాత ఎంఐఎం నిలబడతారా ఇక వాళ్ళ గురించి మనం ఎక్కువ చెప్పుకోవద్దు. ఎంఐఎం పార్టీ గురించి చెప్పుకుంటే ఏంటంటే అంత ఇజ్జత్ తక్కువ బతికే ఉండదు ఇక. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చెప్తే కదా తినాలి, ఓసారి బీఆర్ఎస్ ఏం చెప్తే కదా తింటారు. బీజేపీ చెప్పింది తినారు వాళ్ళు, అందులో నో డౌట్. బీజేపీకి ఎమ్ముకుండదు. సో కాంగ్రెస్ నుంచి వెళ్ళి మనం నవీన్ యాదవ్ అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి సునీత అనుకుంటున్నాం, అంటే గోపీనాథ్ భార్య. బీజేపీ నుంచి వెళ్ళి దాదాపు ఆల్మోస్ట్ మాధవిలత, కొంపెల్లి మాధవిలత అని అనుకుంటున్నాం. ఎంఐఎం నుంచి వెళ్ళి ఇక ఎవరినో అనామకుని తెలవని నిలబెడతారు కాబట్టి డాష్ స్టార్ పెట్టి ఆడ స్టార్ అని పెట్టాలి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో మిత్రులారా మొత్తానికైతే ఇక్కడ దాదాపు 1,60,000కు పైగా ఓట్లు పోలే అవకాశం ఉంటుంది, ఇందులో నో డౌట్. 1,60,000కు పైగా ఓట్లు పోలే అవకాశం ఉంటాయి. ఒకవేళ కనుక ఇక్కడ మాధవిలతకు కనుక టికెట్ ఇస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, ఈ ముగ్గురు మధ్యలోనే ఫైట్ ఉంటుంది మిత్రులారా. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది మాధవిలతకు టికెట్ ఇస్తే. అంటే ఎవరు గెలుస్తారో చెప్పలేం పరిస్థితి. ఇక పోతే నవీన్ యాదవ్కు కొంత ఎంఐఎం మద్దతు ఉంటుంది ఇక్కడ, నవీన్ యాదవ్కు ఇది. సో ఈ సునీతకు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు ఉంటుంది, సునీతకు, అందులో నో డౌట్. ఇక ఇక్కడ వచ్చేసి లంకెల దీపక్ రెడ్డా లేకపోతే మాధవిలతన అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మాధవిలత అయితే మాత్రం ఒక్కదే కొట్టుకురాగలుగుతుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మాధవిలతకు కూడా కొంత ముస్లిమ్స్తోని ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి, అంటే మైనార్టీ ఓట్లు కొన్ని పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె కొంత చారిటీ చేస్తుంది, అక్కడ సేవలు చేస్తుంది కాబట్టి మైనార్టీ ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. మాధవిలతకు ముఖ్యంగా ఏంటంటే కొంత టీడీపీ సపోర్ట్ కూడా దొరికే అవకాశం అయితే మాధవిలతకు క్లియర్గా కనబడతా ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ టీడీపీ ప్రాబల్యం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రాబల్యం. అలాగే భారతీయ జనతా పార్టీకి కొంచెం చదువుకున్న వాళ్ళ ఓట్లు, అంటే అక్కడ ఉన్న ఓట్లు ప్రతి ఒక్క ఓటు మాధవిలతకి ఇస్తే ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఉంటుంది. అదే లంకెల దీపక్ రెడ్డి కనుక టికెట్ ఇస్తే అక్కడ చదువుకున్న వాళ్ళ ఓట్లు అనేది బీఆర్ఎస్కు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి బీఆర్ఎస్కు పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఇక్కడ టికెట్ మాధవిలతకి ఇస్తారా లేదా లంకెల దీపక్ రెడ్డికి ఇస్తారా అనేది ఫస్ట్ ప్రశ్న. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నవీన్ యాదవ్, సునీత, మాధవి ఈ ముగ్గురిట్లలో కొంచెం టఫ్ ఫైట్ అయితే 100% టఫ్ ఫైట్ ఉంటుంది. వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అని చూడడానికి లేదు. మాధవిలతకైతేనో భారతీయ జనతా పార్టీ సపోర్టు, అక్కడ చదువుకున్నోళ్ళు ఉద్యోగస్తులు కొంచెం తెలివి కల్లోళ్ళ ఓట్లు ప్రతి ఓటు మాధవిలతకు పడుతుంది. అలాగే కొంత స్లమ్ ఏరియాలో కూడా కొంత చారిటీ చేసింది కాబట్టి స్లమ్ ఓట్లు కూడా మాధవిలతకు పడే అవకాశం ఉన్నది. అయితే ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చేసి మాగంటి గోపీనాథ్కు సంబంధించి కొంత సింపతి ఓట్లు యొక్క సునీతకు పడే అవకాశాలు, సింపతి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి సపోర్ట్ కూడా కొంత ఉంటుంది కాబట్టి ఈవిడకి కూడా బాగా పడే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది, కానీ
నవీన్ యాదవ్కి ఏంటంటే కొంత ఎంఐఎం సపోర్ట్ దొరికే అవకాశం ఉన్నది నవీన్ యాదవ్కు. కాబట్టి కాంగ్రెస్ సపోర్టు కొంత ఎంఐఎం సపోర్ట్ దొరికే అవకాశం ఉన్నది కాబట్టి వారికి కూడా ఎక్కువ ఓట్లు అవకాశం ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ నేను చెప్పిన ఈ నవీన్ యాదవ్, ఈ సునీత, ఈ రెండు దాదాపు ఆల్మోస్ట్ అభ్యర్థులు కన్ఫర్మ్ అయినరు. నేను చెప్పిన మూడో అభ్యర్థి కూడా దాదాపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కేంద్రం నుండి కూడా ఈ మాధవీలతకు కొంత సిగ్నల్ అందినట్టుగా కూడా నాకు సమాచారం అయితే నాకున్నది. సో ఏది ఏమైనప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఈ ముగ్గురు అభ్యర్థులు నిలబడితే నువ్వా నేనా అనే ఒక బిగ్ ఫైట్ అయితే కనబడుతుంది. ఇక్కడ బీజేపీ ఇప్పటి వరకు కూడా బీజేపీ గెలవలేదు. సో ఈసారి కనుక ఇక్కడ బీజేపీ బోని కొడితే, అంటే ఒకవేళ మాధవీలతకి ఇస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ కనుక ఇక్కడ బోని కొడితే రేపు పొద్దున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, అలాగే రేపు పొద్దుగాల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుందని, అలాగే కొత్తగా వచ్చిన అధ్యక్షులు ఇక్కడ ఖచ్చితంగా ఈ స్థానాన్ని తీరాలి, గెలుచుకొని ఆయన సత్తా చాటుకోవాలి. రామచంద్రరావు అంటే ఇది, అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు అంటే ఇదని చెప్పుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మాధవీలతకు టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. గెలిచేందుకైతే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ బీజేపీ గెలవలేదు, బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, అలాగే టీడీపీ కూడా అక్కడ గెలిచింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ మద్దతుతోని ఇక్కడ బీజేపీ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యలో టఫ్ ఫైట్ కనబడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మిత్రులారా మరి ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే సర్వేను నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.